అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ వంకాయలండి. ఈ కలర్లో ఈ సైజులో ఉన్నవి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుందాం. అలాగే కరివేపాకు రెమ్మలు కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా వంకాయలను శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటిని కట్ చేసుకొని పెట్టుకుందాం. చూపిస్తున్న విధంగా ఇలా తొడిమెలు చివరిలోకి కట్ చేసి ఇలా మధ్యలో ఘాటు పెట్టి కట్ చేసి పెట్టుకుందాం. ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మధ్యలోకి ఉప్పు నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకుందాము. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి హీట్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ అయింది కదా, ఈ వంకాయలు తీసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని మసాలాకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దోరగా వేయించుకుందాం. ప్యాన్ వేడైంది. ఇప్పుడు 1/2 కప్పు పల్లీలను దోరగా వేయించుకోవాలి. అలాగే 1/2 కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే 2 ఇలాచీ, ఒక 5-6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని ఇలా దోరగా 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలను మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి వంకాయల్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా దినుసులు జార్లో వేసుకున్నాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో 100 ml వరకు వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక పక్కకు పెట్టుకుందాం. ఈలోపు వంకాయలు ఫ్రై అయ్యాయో చూసేద్దాం. వంకాయలు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాయి, కుక్ అయ్యాయి కదా. వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఆవాలు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ పసుపు వేద్దాం. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందాం. ఆనియన్స్ వేసి దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక నిమిషం పాటు కుక్ చేసుకుందాం. ఈలోపు చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను యాడ్ చేసి ఒకసారి వేయించుకుందాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఈ పేస్ట్ని కుక్ చేసుకుందాం. పౌడర్ యాడ్ చేద్దాం. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్,
వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేద్దాం. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఈ పేస్ట్ని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేద్దాం ఇందులోకి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే మొత్తం మసాలాలంతా కూడా వంకాయకి పట్టేస్తాయి. అప్పుడు ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది. చూసారు కదండి, మన ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.